కీర్తనల గ్రంథము 119వ కీర్తన 32వ వచనములో ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తెదను అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. పరిగెత్తెదను అనగా వాటి వెంబడి వాటి ప్రకారము నేను సాగి వెళ్ళిపోతాను అని దావీదు చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలంటే, ఆయనను ప్రేమించి ఆయన మాటకు మనము విధేయులముగా సాగిపోవాలి అంటే మనకందరికీ అవసరమైనది ఒక్కటే అని దావీదు యొక్క కీర్తనలో మనకి సెలవిస్తూ ఉన్నాడు. విశాల హృదయము మనకందరికీ కూడా చాలా అవసరము అని దావీదు గారు సెలవిస్తూ ఉన్నారు. దావీదు గారి యొక్క జీవితంలో దేవుని ఆజ్ఞలకి, ఆయన కట్టడలకి, ఆయన విధులకి ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారముగా వెళ్ళాలన్నదే దావీదు యొక్క ఆశగా, ధ్యాసగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ ప్రకారంగా వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఇహలోక విషయము ధోరణి అడ్డుపడుతున్నట్టుగా దావీదు గమనించాడు కాబట్టే ఈ యొక్క కీర్తనలో ఆయన ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నా హృదయమును మీరు విశాలపరిచినప్పుడే నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తగలను, పాటించగలను, వాటిని నేను అర్థం చేసుకొని వాటి ప్రకారముగా వెళ్ళగలను అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. విశాల హృదయము ఏ విధముగా మన జీవితాల్లో మనము పొందుకోగలము? అసలు విశాల హృదయం అనగా అర్థం ఏమిటి అన్నది మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే ఒక విశ్వాసురాలు సత్యాన్ని అర్థం చేసుకుంటారో, వారు మనోనేత్రాలకి ఎప్పుడైతే కనువిప్పు అనేది కలుగుతుందో అప్పుడు వారు హృదయాలు విశాలపరచబడడం మనం చూస్తాము. సత్యము ఎప్పుడైతే అర్థం అవదో, వాక్యము ఎప్పుడైతే అర్థం అవదో అప్పుడు మన హృదయాలు విశాలపరచబడవు సరికదా, మన హృదయాలు కఠిన వైఖరితోనే ఉంటాయి. ఎంత చెప్పినా లోబడే స్వభావం అనేది ఉండనే ఉండదు. మన హృదయాలు ఇరుకుగా, సంకుచితముగా ఉండడం మనం చూస్తాం. వారి నిర్ణయాలకే, వారి సిద్ధాంతాలకే, వారు అనుకున్న కట్టుబాట్లకే వారు ఎక్కువగా ప్రయోజనం ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనములో ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే, అందరూ మీ యొక్క సొంత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు, వాటినే మీరు చూసుకుంటున్నారు, కానీ దేవుని పనులను చూడట్లేదు, వాటికి సమయం ఇవ్వట్లేదు అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. హృదయము విశాలపరచబడకపోతే మనకి దేవుని పని అర్థం కాదు. వాటికి సమయం ఇవ్వడం కూడా మనకి ఏమాత్రం కూడా అర్థము కానే కాదు. మన హృదయాలు విశాలపరచబడనంత వరకు కూడా దేవుని పరిచర్యలో ఉన్న కష్టం ఏమిటో, అందులో ఉన్న త్యాగం ఏమిటో మనకి ఏమాత్రం కూడా అర్థము కానే కాదు. ఎప్పుడైతే మన హృదయాలు విశాలపరచబడతాయో అప్పుడు దేవుని యొక్క పరిచర్యలో మనం పాలిభాగస్థులం అవడం మనం చూస్తామని మనవి చేస్తూ ఉన్నాను. అందును బట్టే అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు, మీరు సొంత పనులనే చూసుకుంటున్నారు, కానీ దేవుని పనులను చూడట్లేదు అని సెలవిస్తూ ఉన్నాడు. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది నీ జీవితంలో. కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు రక్షణ పొంది అయిపోయి ఉంటాయి. సంవత్సరాల్లో పెరిగిపోతున్నప్పటికీ కూడా ఈ యొక్క జీవితంలో హృదయము విశాలపరచబడిందా లేదా అన్నదే ఆలోచన చేసుకోవాలి. స్వపరీక్ష అనేది చేసుకోవాలి. హృదయం విశాలపరచబడితే నీకు సమయం ఉన్నా లేకపోయినా దేవుని పరిచర్యకి సమయం ఇవ్వడానికి ఇష్టపడతావు. దేవుని పరిచర్యని నీ భుజస్కంధాల మీద మోసుకొని వెళ్ళడానికి ఇష్టపడతావు. అలనాడు మోషే యొక్క పర్వతం మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతులు ఎత్తితే ఇశ్రాయేలీలు గెలిచారట. ఆయన చేతులు దించితే అమాలేకీయులు గెలిచారట.
కనుక అందును బట్టి అహరోను హోరు ఇద్దరూ కూడా ఆ పరిచర్యలో పాలిభాగస్తులయ్యి మోషేతో పాటు వారు ఏకీభవించి కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరుండి ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు సహకారులుగా మోషేతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసి మోసే చేతులను వారు ఆదుకొనగా ఇస్రాయేలీయులు గెలిచిరి. అక్కడ యెహోవా నిస్సి అనే ధ్వజమును యెహోషువ అక్కడ స్తంభముగా నిలబెట్టడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. కనుక హృదయము విశాలపరచబడినప్పుడు నీవు నేను మౌనముగా ఎంత మాత్రము కూడా ఉండలేమో. నీ యొక్క స్వలాభానికి, నీ స్వప్రయోజనానికి, నీ ఇష్టాలకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వవు కానీ దేవుని పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తావు. ఇంకనూ కూడా నీ హృదయం విశాలపరచబడక ఆ విధముగానే ఉన్నదేమో. కానీ ఈ యొక్క దినాన వాక్యం వింటున్నావు కాబట్టి నీ హృదయాన్ని విశాలం చేసుకో, అనగా సత్యాన్ని అర్థం చేసుకో, వాక్యాన్ని అర్థం చేసుకో, దేవుని పరిచర్యను అర్థం చేసుకొని నేను కూడా పాలిభాగస్తుని అవ్వాలి, నేను కూడా ఏదో ఒక పని చెయ్యాలి, నేను కూడా ప్రార్థనలో సాగాలి, నేను కూడా పాటల్లో ఉండాలి, నేను కూడా వాక్యాన్ని చదవాలి, నేను కూడా సేవకుడితో కలిసి సాగాలి అనే ఒక తీవ్రమైన ఆకాంక్ష కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు వారు రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో కొరింథీ సంఘ విశ్వాసులందరికీ ఆయన పత్రిక ద్వారా సెలవిస్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, కొరింథీ సంఘ విశ్వాసులారా, మీ హృదయములు ఇంకనూ సంకుచితముగా ఉన్నాయి, ఇంకను ఇరుకుగా ఉన్నాయి. అందును బట్టి మీ హృదయాలను మీరు విశాలపరచుకొనండి అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. వారందరూ క్రైస్తవులే, వారందరూ దేవుని సంఘానికి వచ్చిన వారే. ఎన్నో సంవత్సరాల నుంచి వారు దేవుని యొక్క సంఘంలో సాగుతూ ఉన్నారు. అయినను కూడా అపోస్తలుడైన పౌలుకి వారు హృదయాల్లో చోటు ఇవ్వట్లేదట. దేవుని యొక్క వాక్యానికి వారి హృదయాలు ఇంకనూ వారు చోటు ఇవ్వట్లేదట. అందును బట్టి వారి ఇష్టాలను వదులుకోలేకపోతున్నారు, వారి యొక్క కోరికలను వారు చంపుకోలేకపోతున్నారు, వారు ఆశల్ని వారు ఏమాత్రం కూడా వదులుకోలేకపోతున్నారు, దేవుని యొక్క చిత్తాన్ని వారు పాటించలేకపోతున్నారు. అదెంతో కష్టముగా ఇబ్బందిగా వారు ఫీల్ అవుతూ ఉన్నారు. అందును బట్టి అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏమిటంటే, మీ హృదయములు సంకుచితముగా ఉన్నాయి, ఇంకా అర్థం చేసుకోలేకుండానే ఉన్నాయి. పరిచర్య యొక్క భారాన్ని, పరిచర్య యొక్క కష్టాన్ని, పరిచర్యలో ఉన్న సహనాన్ని, అందును బట్టి మీ హృదయాలను విశాలపరచుకొనండి అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మన పితరులు అనేక మంది వారు హృదయాలు విశాలపరచబడినప్పుడు వారు ఏమి చేశారు, వారు హృదయములు విశాలపరచబడినప్పుడు వారు ఏమి కార్యాలు చేశారన్నది దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూచినట్లయితే అక్కడ దావీదు గారికి ఒక ఆలోచన రావడం మనం చూస్తాం. ఆ ఆలోచన ఏమిటంటే, మందసాన్ని దావీదు యొక్క పురములోకి పట్టుకొని వెళ్ళాలన్నదే దావీదు యొక్క ఆలోచన. సరే, ఆలోచన చాలా బాగుంది కానీ దాన్ని అమలు చేయడంలో దావీదు అనేకమైన తప్పులు చేయడం మనం చూస్తూ ఉన్నాము. అందులో మొట్టమొదటి తప్పు ఏమిటంటే, పెద్దలతో సమాలోచన చేయడము. రెండవదిగా మందసాన్ని ఎద్దుల బండి మీదకి ఎక్కించడము. మూడవదిగా మందసం ముందు సామంతులను, మంత్రులను, వారందరినీ కూడా ఆ యొక్క ఊరేగింపుగా ఆ యొక్క దావీదుతో పాటు తీసుకొని వెళ్ళడం మనం చూస్తున్నాం. ఆ విధంగా చేసినప్పటికీ కూడా ప్రయాణం అయితే సాగిపోయింది. కానీ పెరెజ్ అనే ఒక స్థలము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున అక్కడే ఉన్న వజ్జ మందసం పడిపోద్దేమో అన్న భయంతో, కాపాడలనే ఉద్దేశంతో తన చేయి చాపగా దేవుని యొక్క ఉగ్రత అగ్ని వలె ఆ యొక్క వజ్జ మీదకి రాగా అక్కడే వజ్జ ప్రాణం వీడడం మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక వెంటనే మందసం ప్రయాణాన్ని ఆపివేశారు. జనులందరూ ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయారు. మూడవదిగా దావీదు కూడా తన గృహానికి వెళ్ళిపోయాడు.
నాలుగవదిగా మందసాన్ని ఒబేదోదోము ఇంటిలో పెట్టడం మనం చూస్తున్నాం. ఈ విధముగా మూడు నెలలు ఒబేదోదోము ఇంటిలో మందసం ఉండగా ఒబేదోదోము సొత్తంతటిని అతని ఇంటి వారినందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేస్తున్నది దేవుడి పనే, కానీ అక్కడ అపశృతి ఎందుకు కలిగింది? ప్రయాణంలో అపజయం ఎదురైంది. ప్రయాణము సజావుగా ఏమాత్రం కూడా సాగలేదు. అందును బట్టి దావీదు దేవుని యొక్క సముఖంలోకి వెళ్ళిపోయి మోసే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని దావీదు పట్టించడం మొదలుపెట్టాడు. అందులో చెబుతున్నది ఏమిటి అంటే, మందసము ఎత్తినప్పుడు లేవీలే ఎత్తాలి, దించినప్పుడు వారే దించాలి. రెండవదిగా ఆసాపు సంతతి వారు సంగీత వాయిద్యాలు వాయించాలి అని దేవాతి దేవుడు మోసే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో వ్రాయించడం దావీదు గమనించి వెంటనే మరలా ఒబేదోదోము ఇంట్లో యొక్క మందసాన్ని దావీదు తీసుకొని రావడం, అప్పుడు లేవీలందరినీ కూడా ముందు వరుసలో పెట్టి ఆసాపు సంతతి వారిని కూడా పెట్టి మందసాన్ని దావీదు పురమునకు తీసుకొని వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దావీదు హృదయము విశాలపరచబడిందో వెంటనే మందసం యొక్క ప్రయాణము సజావుగా అద్వితీయముగా సాగిపోవడం మనం చూస్తున్నాం. ఏ స్థానంలో ఏ ప్రదేశంలోకి మందసం వెళ్ళాలో ఆ ప్రదేశంలోకి మందసం ఏ ఆటంకం లేకుండా సాగిపోవడం మనం చూస్తున్నాం. అతని హృదయము విశాలపరచబడనంత వరకు కూడా అతడు దేవుని దగ్గర సమాలోచన చేయలేదు, పెద్దల దగ్గర సమాలోచన చేశాడు. రెండవదిగా అతను హృదయం విశాలపరచబడనంత వరకు కూడా మందసము లేవీల భుజముల మీద పెట్టలేదు, ఎద్దుల బండి మీదే పెట్టాడు. మూడవదిగా అతని హృదయము విశాలపరచబడనంత వరకు కూడా మందసము ముందు సంగీత వాయిద్యగాళ్ళైన ఆసాపు సంతతి వారిని పెట్టలేదు, మంత్రులను సామంతులనే పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దావీదు హృదయము విశాలపరచబడిందో వెంటనే దావీదు మంత్రులను సామంతులను పెట్టలేదు, లేవి వంశపు వారిని పెట్టాడు, ఆసాపు సంతతి వారిని పెట్టడం మనం చూస్తున్నాం. దావీదు కూడా ఏఫోదు ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలో నాట్య ప్రతిగానాలు చేయడం మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దావీదు హృదయము విశాలపరచబడిందో పెద్దలతో ఆయన సమాలోచన చేయలేదు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఆయన సమాలోచన చేయడం మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆలోచనతో హృదయం విశాలపరచబడినప్పుడు మందసాన్ని మరలా ప్రయాణం గుండా సాగిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణం సజావుగా సాగిపోయింది. దావీదు పురములో ఆ మందసాన్ని పెట్టడం, జనులందరూ కూడా ఆనందించడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క బిడ్డగా ఎన్నో సంవత్సరాల నుంచి నీవు సాగిపోతూ ఉన్నావేమో, అయితే నీ హృదయము విశాలపరచబడి ఉన్నదా లేదా? హృదయము విశాలపరచబడినట్లయితే నీవు నీ యొక్క సమస్యల్ని అర్థం చేసుకోగలవు, దేవుని యొక్క గద్దింపుని అర్థం చేసుకోగలవు, దేవుని యొక్క హెచ్చరికల్ని అర్థం చేసుకోగలవు, సేవకుడిని అర్థం చేసుకోగలవు, కుటుంబాన్ని అర్థం చేసుకోగలవు, వస్తున్న సమస్యలని ఏ విధంగా అధిగమించాలో అర్థం చేసుకోగలవు, ప్రతి ఒక్క సమస్యకి ఏ ఆజ్ఞ ఉందో ఏ ఆజ్ఞని పాటించాలో వెంటనే బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆ మంచి లక్షణాన్ని అలవాటు చేసుకుంటావు. హృదయాన్ని విశాలపరచబడనంత వరకు కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా మొండితనముగా మన వైఖరితోనే ఉంటాం, మన గర్వంతోనే మనం ఉంటాం, మన సిద్ధాంతాలు మన కట్టుబాట్లతోనే మనం అందరం కూడా సాగిపోతాం. ఆ హృదయం ఎప్పుడూ కూడా సంకుచితముగానే ఉంటుంది. కానీ హృదయము విశాలపరచబడినట్టయితే నీవు ఖచ్చితంగా సమాధానాన్ని పొందుకుంటావు, శాంతిని నెమ్మదిని పొందుకుంటావు, దేవుని యొక్క వాక్యానుసారముగా నడవడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడతావని మనవి చేస్తున్నాను. అట్టి కృపాభాగ్యము దేవుడి యొక్క దినాన్న వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారు
పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసాంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసాంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా చాలిన దేవుడు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. అందరము కూడా రెండు హస్తాలు చాచి మీరు కూర్చున్న చోటనే మోకరించి ప్రభుని ఆరాధన చేద్దామా. హల్లెలూయా. గొప్ప దేవుడా, ఈ లోకపు తల్లిదండ్రులు విడిచిన ఆయన ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు. ఆయన ప్రేమ మరువనిది, మారనిది. హల్లెలూయా. ప్రభువారు నిత్యము పరమందు దూతలతో
ఇహ మందు శుద్ధులతో 24 పెద్దలతో 4 జీవులతో నిత్యము పరిశుద్ధులు పడదని కొనియాడబడుచున్న మా మంచి యేసయ్య, మా మంచి కాపరి, మీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయనా నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిత్యము మీరు పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో 24 పెద్దలతో 4 జీవులతో నిత్యము కొనియాడబడుచున్న యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది నీ ఏర్పాట్లున్న మమ్మల్ని అందరినీ నీ సన్నిధానంలో సమకూర్చారు ప్రభా. నీ బలమెత పీఠం ఎదుట నీకు సాగిలపడుతున్నామయ్యా, నీకు నమస్కరిస్తున్నామయ్యా, నిన్ను పూజిస్తున్నామయ్యా. నిన్ను కొనియాడే కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, ఈ మంచి పదాలు కలిగిన పాటను పాడుకుంటూ మనం ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. చప్పట్లు సంతోషంగా. తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ అంటూ కలిసి పాడదాం ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. స్వరాలెత్తి పాడదాం. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అందరం కూడా సంతోషంతో ఉల్లాసంగా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నీది యేసయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదో అయ్యా, నీకు స్తోత్రాలంటూ స్తుతులు చెల్లిద్దాం. Glory. We worship you, Lord. We praise you, Lord. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. అవునయ్యా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచు
పంచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ అందరం చప్పట్లు కొడుతూ యేసు శక్తి మీ ప్రజలమైన మా అందరిపై ప్రభా అయ్యా మీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించండి ప్రభా అయ్యా నీ ప్రజలమైన మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా నీ ప్రేమతో ప్రతి ఒక్కరిని మీరు హత్తుకోమని అడుగుచున్నాను ఈ లోకంలో తల్లి విడిచిన తండ్రి విడిచిన ఈ లోకమంతా విడిచిన నువ్వు విడువని దేవుడవు మరువని దేవుడునని మాకు వాగ్దానం ఇచ్చిన దేవా నమ్మదగిన దేవా నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు సమస్త దేవతలందరిపైన మహాత్మ గల మహారాజువు యుగములకు రాజు నీవే నీవే నీ ఒక్కడివే దేవుడవు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా నీకు వందనాలు హల్లెలూయా గ్లోరీ టు ద గాడ్ యేసయ్యానికి వందనాలు అందరము కూడా కొన్ని స్తుతులు చెల్లిద్దాం. అబ్బా తండ్రి, ప్రేమగల తండ్రి, నిత్యుడగు తండ్రి, పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి, జ్యోతిర్మెడగు తండ్రి, కనికరము చూపు తండ్రి, మహిమా స్వరూపకు తండ్రి, నన్ను సృష్టించిన తండ్రి, పుట్టించిన తండ్రి, స్థాపించిన తండ్రి, నామా తండ్రి, మాకందరికీ తండ్రి, ప్రభువుకు యేసు యొక్క తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి, రహస్యమందున్న తండ్రి, నీతిమంతుల తండ్రి, ఇశ్రాయేలునకు తండ్రి, జయముగల తండ్రి, మౌనతుడగు దేవుడు, మహాదేవుడు, దేవాది దేవుడు, జీవమగల దేవుడు, ప్రేమ స్వరూపియకు దేవుడు, శాస్త్రుడైన దేవుడు, ఆదరణ అనుగ్రహించు దేవుడు, మహిమగల దేవుడు, కృపగల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇషురును దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఏలియా దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, షడ్డకమేష కలుగున వారి దేవుడు, తండ్రి అయిన దేవుడు, మన పితరుల దేవుడు, నా పితరుల దేవుడు, సర్వలోకమునకు దేవుడు, లోకమందున సకల రాజ్యములకు దేవుడు, భూమి ఆకాశముల దేవుడు, యాకోబు వంశమును ఏలుచున్న దేవుడు, అద్భుతములు చే దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు, సముద్ర పొంగనిచే దేవుడు, నీవే నిజమైన దేవుడు గనక అద్వితీయ సత్య దేవుడు, నాయందు జాలిపడి దేవా, అక్షుడక్షుడు అతి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, ఆకాశమందుల దేవుడు, పరిశుద్ధ దేవుడు, నమ్మదగిన దేవుడు, రక్షకుడైన దేవుడు, వాగ్దానముల దేవుడు, నిబంధన జ్ఞాపకంచే దేవుడు, నిరీక్షణ కత్యగు దేవుడు, కనికరము గల దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, నా నీతికి ఆధారముగు దేవా, ప్రతీకారము చే దేవా, నీతి యథార్థ గల దేవా, సైన్యములకు అధిపత్యగు దేవా, నా దేవా నా దేవా, నన్ను కన్న దేవా, చూచుచున్న దేవా, బెతేలినందున్న దేవా, సమస్త శరీరాత్మకు దేవుడివైన దేవా, నిరంతరము స్థుతింపబడుచున్న దేవా, మరుగైన మర్మలు బయలుపరచు దేవా, దేవతలకు దేవా, రాజువైన దేవా, మహాదేవుడు రక్షణవై ఉన్నవాడా, ఐశ్వర్యము గల దేవుడు, ప్రతి అవసరము తీర్చు దేవా, వృద్ధి కలుగు చేయి దేవా, జయమనుగ్రహించు దేవా, సమాధాన కత్తేగు దేవా, అన్యాయం బట్టి ప్రద్రమ కోప్పడు దేవా, రోషము గల దేవా, పాపను పరిహరించు దేవా, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, రక్షకుడగు దేవా, పాపరిష్కు లోపనికి వచ్చిన వాడా, ఆనంద సంతోషములు కలుగు చేయి దేవా, పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి దేవా, అబద్ధమాడజాలని దేవా, నిన్ను మరుగుపరుచుకుని దేవా, వెలుగును అనుగ్రహించు దేవా, పరిపూర్ణ సొందగల ప్రకాశించు దేవా, తరములంటిని రాజ్యం చేదేవా, తన పక్షతోడైన మాట ఇచ్చిన దేవా, శుద్ధంగిల ఇశ్రాయేలు దయాళువైన దేవా, సమీపనకు దూరమునకు దేవా, ప్రభులకు ప్రభువా, ప్రభువైన యెహోవా మీకే స్తోత్రం. అందరము కూడా కొన్ని వాగ్దానాలు చదువుదాం. ఆమేనని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రభు నావాడు, నేను ప్రభువునకు చెందినవాడును, నా గృహము దైవ ప్రసన్నతో నిండుకున్న గృహము, నా ఇంటిలో దేవదూతలు సంచారం చేయుచున్నాడు. క్రీస్తు నా గృహమునకు అధిపతి, మరుగయుండి అతిథి, ఆయన మహిమగల ప్రసన్నతో నా ఇల్లు నిండుకొని ఉన్నది. నా గృహము ప్రార్థనా గృహం అనబడును, ప్రార్థనాత్మతోను విజ్ఞాపనాత్మతోను నేను నా ఇంటి వారును నింపబడి ఉన్నాము. నేను నా ఇంటి వారును ప్రభునే సేవించదము. నా భార్య నా లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును.
నా బిడ్డలు నా భోజన బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురు. నా ఇంట యథార్థ హృదయముతో నేను నడుచుకుందును. యాత్రికుని నేను నా ఇంటిలో పాటలు పాటకు నీ కట్టలు నాకు హేతువులాయను. నా గృహము గొర్రెపిల్ల గృహము, నా ఇంట క్రీస్తు రక్తము చల్లింపబడి ఉన్నది. నాకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నా గుడారము సమీపించదు. నా ఇంటి అలంకరణ దేవుని మాటలే గనుక నా ఇంటి ద్వారబంధుల మీద గోలు మీద వాటిని వ్రాసేదను. నా కుమారులకు వాటిని అభ్యసింపచేసి అన్ని వేళల్లో దేవుని మాటల గురించి నేను మాట్లాడేదను. ఏమైనా ప్రతిమలు దేవునికి ఇష్టం కాని వాటిని నా ఇంట్లోనికి నేను తీసుకుని రాను. ఇప్పుడు నా సంతతి నిత్యము ఆయన సన్నిధి ఉండినట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రభు నన్ను ఆశీర్వదించున, నేను అది ఎన్నటికీ ఆశీర్దింపబడి ఉందును. నాకు సంతతి కలుగు చేసిన దేవుడు తన దాశను నాకు తెలియజేసి ఉన్నాడు. జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభాలు చెక్కున్నట్లు ప్రభు కొరకు ఆత్మ సంబంధమైన ఇంటిని నేను కట్టుకుందును. నీతిమంతుని ఇల్లు నిలుచును అని బైబిల్ సెలవిచ్చిన ప్రకారం నా గృహము నిలుచును. నీతిమంతుడు నా ఇంట్లో గొప్ప దన్నిది కలదు. గృహమును విత్తన పెత్తరించిన స్వాస్థము ప్రభువే నా స్వాస్థ భాగము. నా ఇంటికి ఆశీర్వాదము కలుగునట్లు ప్రథమ ఫలములు నేను దైవ సేవలకు ఇచ్చి నేను దేవుని గణపరచదను. దేవుని ధర్మశాస్త్ర బైబిల్ గ్రంథమును నా ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చును. నా ఇల్లు బండేగు క్రీస్తు మీద కట్టమని ఇంటిగా నిలుచును. ప్రభు నా ఇంత కనికరపడి నాకు చేసిన కార్యములంటే నా ఇంటి వారికి నేను తెలియజేసేదను. జక్క ఇంట బస్ చేసిన ప్రభు ఎల్లప్పుడూ నా ఇంట బస్ చేయను. నా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీతిమంతుల గుడారం రక్షణ కూర్చిన ఉత్సాసనాదములు వినబడును. నా గృహమంతియు క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క పరిమళ సువాసనతో నిండియుండును. మోషే దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడే ఉండిన ప్రకారం నేను ప్రభు ఇల్లంతలో నమ్మకమైన వానిగా ఉండును. చేతి పని కాక దేవుని చేత కట్టబడిన ఎత్తి మీద నివాసం పరలోకమందు నాకున్నది. నా తండ్రింట అనేక నివాసము కలవు. యేసుక్రీస్తు నా కొరకు ఒక నివాసం సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. దేవుడి వాగ్దానాలన్నీ మనందరి జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరం కూడా 2 హస్తాలు చాచి యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. మనం చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వల్లే మరి దేవునికి అర్పింపబడుతుంది. కాబట్టి ఎవరు కురచగా చాపద్దు, పరిపూర్ణంగా ఆయనకి నైవేద్యం పెడదాం. యెరూషలేము క్షేమం దయచేయలాగున, యెరూషలేములో మంచి దేవాలయం కట్టించలాగున, చెదరిపోయిన వారందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చలాగున మనమందరం కూడా యెరూషలేమా నీ క్షేమం కలుగునుగాకని 7 సార్లు చెప్దామా? యెరూషలేమా నీ క్షేమం కలుగునుగాక, 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 యెరూషలేమా నీ క్షేమం కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కానభూతుడివైన మా మంచి యేసయ్య, మా మంచి కాపరి, నీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన 2024 సంవత్సరం 6వ నెల ఈ తండ్రి 4వ పునరుత్థాన దినం వరకు నీ రెక్కల నీళ్ళు నీ కృపా కౌగిట్లో నాయన మీరు ఇచ్చిన ఈ దేవాలయాన్ని, సంఘాన్ని, సేవకులు మమ్మల్ని కాచి కాపాడారు. నీకు వందనాలు. ఇది నన్ను కూడి చేరి ఉన్న వారందరినీ కూడా కాచి కాపాడినందుకు నీకు వందనాలు అయ్యా. చెదిరిపోయిన సంఘ బిడ్డలందరినీ మళ్ళీ తిరిగి నీ ఆలయంలో సమకూర్చండి అయ్యా. నీకు స్తోత్రాలు. మేము పిలిస్తే ఎవరు రారు తండ్రి. నీకు వందనాలు. తూర్పు దిక్కుల్ని బిగబట్టవద్దని ఆజ్ఞాపించమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి నూతన ఆత్మల్ని సందరికి నడిపించండి. ఈ కొండ మీద, కొండ కింద లావులో ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయ్యా. నశించి దాన్ని వెదక రక్షించడానికి లోకానికి లోక రక్షకుడిగా నువ్వు వచ్చావు కాబట్టి ప్రభా, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం, నరకానికి వెళ్ళిపోవటం నీ చిత్తము కాదు కాబట్టి ప్రభా అయ్యా మీరే తండ్రి అలనాడు నోవాహు ఓడ ఎలాగైతే జతలుగా నింపేవో, తోడుకొని తీసుకొచ్చావో ప్రభా ఓడలోకి, అలాగా ఇగో సియోను మందిరంలోనికి మీరు జతలుగా నూతన ఆత్మలు నడిపించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా చెదిరిపోయిన వారందరినీ కూడా మళ్ళా తిరిగి సమకూర్చండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ మందిరం మీద నీ మహిమ మేఘమును మీరు ఉంచండి ప్రభా. నీకు వందనాలు. నీ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది కాబట్టి ప్రభా అయా నీకు వందనాలు తండ్రి. తూర్పు, పడమర, ఉత్తర 4 దిశల నుంచి నూతన ఆత్మను నడిపించి మీరు మహిమ పొందుకోండి. సంఘానికి ఉన్న గొడ్డుతనాన్ని తీసివేయండి. సంఘాన్ని ఫలింపచేయండి. ఒక ఆత్మ 7 ఆత్మని సంధికి నడిపించే కృపను, అట్టి భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. సంఘంలో ప్రతి ఒక్క కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాళ్ళని బిడ్డకు క్షమించండి. వారికి మరి ఒక తరుణాన్ని దయచండి. సేవకురాలను ఎంతగానో కాచి కాపాడండి. సేవకులు మా పట్ల, కుమారుడు పట్ల, దినాన్ని కూడి చేరిన ప్రతి ఒక్కరి పట్ల మీరు చేసిన మేలును బట్టి, మహోపకారాలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘములో గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారి గర్భద్వారాలు తెరవండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. నిరుద్యోగంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. అప్పుల ఊపిలో కూరిపోయిన బిడ్డలు ఉన్నారు. వారందరికీ విడుదల, స్వస్థ, వారి అవసరం ఒక దృష్టిలో మీరు తీర్చి మీరే మహిమ పొందుకుంటారని నమ్ముచు ఈ 6 దినాలు ఏ తెగులు మా గుడాల్లో సమీపించకుండా మీరే కాచి కాపాడమని మా అందరి నాసులపై సిరిముద్రను వేడుకొంచు మీ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదలద్ద సమర్పించి యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.